VS9 మీడియాకు స్వాగతం. 9 గంటల పాటు శిథిలాల కింద ధైర్యంగా ఉండి జిల్లా అధికారులు, రెస్క్యూ టీం, ప్రజలు బ్రతికి బయటపడ్డాడు అనుకుంటే బయటికి వచ్చి చికిత్స పొందుతూ శ్వాస విడిచాడు. భద్రాచలంలో విషాదం చోటు చేసుకుంది. 6 భవనం కుప్పకూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. కామేశ్వరరావు అనే వ్యక్తిని సుమారు 9 గంటల పాటు సుమారు 25 అడుగుల వరకు శిథిలాలని తొలగించిన రెస్క్యూ టీం కష్టానికి ఫలితం దక్కలేదు. ప్రాణాలతో బయటికి తీసుకువచ్చినా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న సమయంలో మృతి చెందాడు. బుధవారం అర్ధరాత్రి దాటాక తెల్లవారు 2 గంటల సమయంలో కామేశ్వర్ను ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ టీం బయటికి తీసుకొచ్చారు. వెంటనే వైద్య సేవలు అందించి అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. శిథిలాల కింద మరో వ్యక్తి ఉపేందర్ ఉన్నట్లు తెలుస్తుంది. రెస్క్యూ సిబ్బంది ఇంకా సహాయం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘటన స్థల వద్దనే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఇది ఆపరేషన్ జరిగింది అండ్ దీంట్లో మన ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా సాయం చేసింది. సో దీనివల్ల మనం ఒక మనిషికి కామేశ్వరరావు అని మనిషికి మనం ఇప్పుడే హాస్పిటల్కి పంపించాము. ఇంకొక మనిషి ఉన్నారని మనకి సమాచారం ఉంది. కానీ ఇది కొలాప్స్ ఏదైతే అయిందో దీనికి మేము ఇంకా లేయర్ బై లేయర్ తీసుకుంటూ మనము వాళ్ళకి కూడా లొకేట్ చేయడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తాము. సో ఇప్పుడు ఇంకా ఈ డెబ్రిస్ ఏదైతే ఉందో మొత్తం తీసినాకనే మనకి ఐడియా వచ్చేస్తుంది. సో దీనికి ఎటువంటి పర్మిషన్ లేదు ఈ బిల్డింగ్కి అండ్ వాళ్ళకి నోటీసెస్ గ్రామ పంచాయతీ తరఫున కూడా పోయినాయి. ఇది మన స్థానికులందరికీ కూడా తెలుసు అండ్ వాళ్ళకి కంటిన్యూస్గా పర్సుయేషన్ చేసుకుంటూ అథారిటీస్ వేర్ ట్రైంగ్ టు స్టాప్ ద కన్స్ట్రక్షన్ అయినా వాళ్ళు అట్లా చేసుకుంటూ పోయారు అండ్ నౌ వీఆర్ సీయింగ్ ద రిజల్ట్. సో 100% ఎవరైనా బాధ్యులు ఉన్నారు వాళ్ళ మీద వీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అండ్ ఇట్లాంటివి ఇంకా జరగకుండా వీ విల్ షో ద ఎఫెక్ట్ ఆన్ ది ఫీల్డ్. అదే ఇప్పుడు అన్నీ ఇప్పుడు పర్మిషన్ అందరికీ ఇప్పుడు చట్టం పరంగా అవకాశం ఇస్తూ వీ టెల్ దెమ్ దట్ మీరే కూల్చుకోండి లేకపోతే మేము వచ్చి కూల్చేస్తాము. నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళే ఏదో స్టే లాగా ఏదో తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అది చేయకుండా చేస్తే మళ్ళీ వాళ్ళు అదే మాకు చెప్పకుండా చేస్తున్నారు, చట్టం ప్రకారంగా చర్యలు తీసుకుంటలేరని మనకే బ్లేమ్ చేస్తారు. అండ్ దెన్ ఇప్పుడు ఫలితాలు ఇట్లాంటివి వస్తాయి. సో బ్లేమ్ చేయడానికి ఎవరైనా చూస్తున్నారంటే దే ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్. ఓనర్ భద్రాచలం పట్టణంలో ఒక 6 floors బిల్డింగ్ కొలాప్స్ అయింది. ఇది అరౌండ్ 3:30 ఆఫ్టర్నూన్లో జరిగింది. ఈరోజు భద్రాచలం పట్టణంలో మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఒక 6 floors అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్ కొలాప్స్ అవ్వడం జరిగింది. ప్రాథమికంగా మాకున్న సమాచారం ప్రకారం దాంట్లో 2 చిక్కుకున్నట్టు మాకు సమాచారం. వెంటనే జిల్లా యంత్రాంగం, అదేవిధంగా సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఫైర్ సర్వీస్ టీమ్స్ అన్నీ కూడా స్పాట్కి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఒకరు ఎవరైతే చిక్కుకున్నారో 10 hours కష్టపడి జస్ట్ ఇప్పుడే అతన్ని బయటికి తీయడం జరిగింది. హాస్పిటల్ షిఫ్ట్ చేసినాక అతని కండిషన్ ఏంటనేది మనకు క్లారిటీ వస్తుంది. అదేవిధంగా ఏదైతే అనుకున్నామో ఇంకెవరైతే చిక్కుకున్నారో వారి గురించి కూడా గాలింపు చర్యలు చేపడతాము. అదేవిధంగా డిస్ట్రిక్ట్ యంత్రాంగం, అదేవిధంగా రెస్క్యూ టీమ్స్ అందరూ కూడా